సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు మొదలయ్యాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహిళలు భారీగా వచ్చి అన్నం, బెల్లం, పాలతో అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం రంగం నిర్వహిస్తారు. అనంతరం అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. కర్నూలు జిల్లా చిప్పగిరి పిఎస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆందోళనకు దిగారు. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారనేది ఆరోపణ. చిన్న చిన్న విషయాలకు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విరూపాక్షి. కార్యకర్తలపై దాడులు బాధాకరమన్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వాహనాన్ని అల్వాల్లో తనిఖీల పేరుతో ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్ నిలిపివేశాడు. ప్రజాప్రతినిధి అని చెప్పినా వినకుండా ఎమ్మెల్యే స్టిక్కర్లపై సెటార్లు వేయడంతో పాటు గన్మెన్ తో కూడా సీరియస్ గా మాట్లాడారు. ఈ ఘటనపై విప్ ఐలయ్య అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి ఫిర్యాదు చేయడంతో స్పీకర్ కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. డీసీపీ రాహుల్ రెడ్డి, ఎస్ఐ కిషోర్ స్పీకర్ ఆఫీస్ కొచ్చి వివరణిచ్చారు. ఎస్ఐ ప్రవర్తనపై మల్కజ్గిరి సిపి సుమతి చార్జ్ మెమో జారీ చేశారు. మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్లపై బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్ విమర్శలు కురిపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనలో కాళేశ్వరంపై చేసిన విమర్శల్ని తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయొద్దని ఎన్డీఎస్ఏ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. కేసీఆర్ ని బద్నాం చేయడానికి విషం చిమ్ముతున్నారంటూ ఆరోపించారు. 3 ఏళ్లుగా ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ జరిగింది. అమెరికాలో జరిగిన సభకు ఎన్ఆర్ఐలు భారీగా వచ్చి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు ఎమ్మెల్యేగా చేసిన సేవను కొనియాడారు. పెద్ది మృతి నర్సంపేట నియోజకవర్గంతో పాటు బీఆర్ఎస్ కు తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు వీణ బహుకరించడంపై ప్రధాని మోదీ హర్షం ప్రకటించారు. హస్తకళా నైపుణ్యంతో తయారు చేసిన వీణను అందుకోవడం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. భారత సంగీత సంప్రదాయంలో ఈ బొబ్బిలి వీణకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. వీణను రూపొందించిన ఆంధ్రప్రదేశ్ కళాకారుల్ని అభినందించారు. 13,000 మంది గిరిజన విద్యార్థులు చేసిన థింసా నృత్యంపై ప్రశంసలు కురిపించారు. గిరిజన సంప్రదాయానికి థింసా ప్రదర్శన ప్రతీకగా నిలిచిందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు. 2026లో భోగాపురం నుంచి విమానాలు ఎగరడం ఖాయమన్న సంగతి తాను 3 ఏళ్ల క్రితమే చెప్పానన్నారు. 3 ఏళ్ల క్రితం భోగాపురం పర్యటనలో తాను చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఏపీ మంత్రి నారాయణ లబ్ధిదారులకు సామాజిక పింఛన్స్ ని పంపిణీ చేశారు. నెల్లూరులో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారుల కుటుంబాలతో మమేకమయ్యారాయన. చిన్నారుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ల అందజేతపై లబ్ధిదారులు హర్షం ప్రకటించారు. పోలీసు ఉద్యోగాల భర్తీలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితిని పెంచాలని బీసీ నేత కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్ బీసీ భవన్ లో జరిగిన నిరుద్యోగ జేఏసీ భేటీలో మాట్లాడారు. ఎస్ఐ పోస్టులకు 38, కానిస్టేబుల్ పోస్టులకు 36 సంవత్సరాల వరకు వయోపరిమితి పెంచాలన్నారు. దరఖాస్తు ఫీజులను తగ్గించి పోస్టుల సంఖ్య పెంచాలన్నారు. ఏపీని అంతర్జాతీయ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ముందడుగు పడింది. నవ్యాంధ్రలో ఉన్నత విద్యా పరిశోధనలు, ఆవిష్కరణల కోసం యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా వివెన్స్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. విజయవాడ నోవాటెల్ హోటల్లో జరిగిన వ్యూహాత్మక భాగస్వామ్య రౌండ్ టేబుల్ భేటీలో ఒప్పంద పత్రాలపై ప్రతినిధులు సంతకాలు పెట్టారు. ఈ భేటీకి ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జెన్సీ విద్యార్థి సంఘం పోరుబాటకు శ్రీకారం చుట్టింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జెన్సీ పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. దేశంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కులం ఆధారంగా కాకుండా బీపీఎల్ ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలని కోరారు. భద్రాద్రి జిల్లా మణుగూరులో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని డిమాండ్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో సముద్ర తీరం కోతకు గురవుతోంది. 4 రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకొచ్చి తీరంలోని జెల్లీ ఫిష్ షెడ్లు, చెట్లను కూల్చేసింది.
సముద్రం ముందుకు చొచ్చుకు రావడంపై జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోర్టు కోసం నిర్మిస్తున్న బ్యాక్ వాటరే అందుకు కారణమని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ మోసం కేసులో డిఎన్సీ ఇన్ఫ్రా ఎండీ నరేష్ చౌదరిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు వేముల సత్యమూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల పాత్రపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తిపై తగిన పరిశీలన లేకుండానే 25 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసి మోసానికి సహకరించినట్లుగా ఆరోపణలొచ్చాయి. నరేష్ చౌదరిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా 20కి పైగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయింది. 7 విద్యార్థులతో పాటు ఒక ఉపాధ్యాయురాలు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ పై అధికారులు ఆరా తీస్తున్నారు. పుట్టపర్తి సత్యసాయి సూపర్ ఆసుపత్రి దగ్గర ఒక ప్రైవేట్ బస్సులో పొగలొచ్చేశాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం తెలుసుకున్న వెంటనే ఫైర్ టీం ఆ మంటల్ని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది మహిళలు ఉన్నట్టుగా చెబుతున్నారు. హైదరాబాద్ చందానగర్ లో ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు చేశారు. 7.5 లక్షల విలువైన 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని బీహార్కు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే మాదక ద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు. గంజాయి సరఫరా నెట్వర్క్ పై ఫోకస్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ పోలీసులు ఆపరేషన్ కవచ్ పేరుతో తనిఖీలు చేశారు. డీసీపీ కిరణ్ ఖారే పర్యవేక్షణలో 104 మంది సిబ్బంది 4 ప్రాంతాల్లో నాకాబందీ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు, పత్రాలు లేని వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకున్నారు. 90 వాహనాల్ని సీజ్ చేశారు. కడప జిల్లాలో చోరీ కేసుని పోలీసులు ఛేదించగలిగారు. సొంత నానమ్మ ఇంట్లోనే దొంగతనం చేసిన మనవడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి 75 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతో నిందితుడిని రిమాండ్కు తరలించారు. 48 గంటల్లోనే కేసు ఛేదించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బరాజ్ దగ్గర గోదావరి వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. నీటి మట్టం 14 అడుగులకు చేరడంతో ఇరిగేషన్ అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బరాజ్కి చెందిన 170 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 13 లక్షల క్యూసెక్కుల మిగులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో గోదావరి ఉధృతి పెరిగిపోయింది. ఐనవిల్లి ముక్తేశ్వరం కాజ్వే పైకి వరద నీరు చేరుకోవడంతో లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరపల్లిపాలెం, అద్దంకివారి లంక, ఐనవిల్లి లంక వాసులు వేరే మార్గం లేక వరద నీటిలోనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతిని కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్థానికుల్ని అప్రమత్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 18 జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో పొగాకు రైతుల కోసం ఆప్ నేత మహేశ్వరరావు చేస్తున్న దీక్షని పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు అనుమతి లేదంటూ అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న తమని అరెస్ట్ చేయడంపై మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ఇల్లంద సర్పంచ్ తీరుకు వ్యతిరేకంగా వార్డు సభ్యులు ఆందోళనకు దిగారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ పంచాయతీ భవనం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించారు. నిధుల వినియోగంపై తమకు సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారన్నారు. పంచాయతీ తీర్మానం రిజిస్టర్ సొంతంగా వివరాలు నమోదు చేసి నిధులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా పోలంపల్లిలో ప్రమాదవశాత్తు కాళ్లు చేతులు పడిపోయి మురుగు కాలువపై దుర్భరమైన జీవితం గడుపుతున్న అనాథకు ఖమ్మంకి చెందిన అన్నం సేవా ఫౌండేషన్ అండగా నిలబడింది. రాచకొండ భిక్షంకు శుభ్రమైన దుస్తులు తొడిగి ఆశ్రమానికి తరలించింది. ఆకలితో అలమటించిపోయిన భిక్షంకు ఆశ్రయం కల్పించిన ఫౌండేషన్ ని స్థానికులు అభినందించారు. శ్రీశైలం దేవస్థానంలో 23 మంది ఉద్యోగులను అంతర్గత బదిలీ చేశారు. ఆలయ ఏఈఓ, సూపరింటెండెంట్ సహా 23 మందిని బదిలీ చేస్తూ ఆలయ ఈఓ శ్రీనివాసరావు ఉత్తర్వులిచ్చారు. కొత్తగా కేటాయించిన విధుల్లో వెంటనే చేరాలని ఆదేశించారు. జమ్మూ కశ్మీర్ కుల్గాం ఉగ్రదాడిలో 2 కార్మికుల మృతితో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పోలీసులు, రక్షణ ఏజెన్సీలు వ్యూహాత్మక ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు.
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు పసిడి పతకాల పంట పండింది. బాక్సింగ్ విభాగంలో 7 స్వర్ణాలు దక్కాయి. 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ కు స్వర్ణం, 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ పసిడి సాధించారు. 57 కేజీల విభాగంలో జాస్మిన్, 51 కేజీల విభాగంలో సాక్షి, 60 కేజీల విభాగంలో ప్రియా గంగాస్, 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరికి స్వర్ణ పతకాలు దక్కాయి. ఇక 60 కేజీల విభాగంలో సచిన్ శివాజ్ స్వర్ణం గెలుచుకుంది. భారత డాషింగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామునే శ్రీవారి ఆలయంలో పూజలు చేశారు. దర్శనం తరువాత ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనాన్ని అందజేశారు. హార్దిక్ పాండ్యాతో సెల్ఫీలు దిగడానికి అధికారులతో పాటు భక్తులు కూడా పోటీ పడ్డారు. సేవ, ఆవిష్కరణ, చదువు, క్రమశిక్షణ ద్వారా జాతి నిర్మాణంలో యువత భాగం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద ఆలోచనలను నెరవేర్చాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని మైసూర్లో అన్నారు. వలస పాలనలో ఒకప్పుడు యువత చిక్కుకుపోతే నేటి యువత అంతర్జాతీయ అభివృద్ధిని నడిపిస్తోందని ప్రధాని ప్రశంసించారు. మైసూర్ రామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశం ముందని విశ్వసించే యువతకు ఈ స్మారక కేంద్రం ఒక స్ఫూర్తిగా నిలబడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఆయన. దేశ భద్రతలో అజిత్ దోవల్ పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. బాల్ గంగాధర్ తిలక్ నిర్భీతిని దోవల్ ప్రతిభతో పోల్చారు. పూణేలో జరిగిన తిలక్ 106వ వర్ధంతిలో లోకమాన్య తిలక్ అవార్డును అజిత్ దోవల్ కు ప్రదానం చేశారు. జీవితంలో పొరపాట్లు చేయకుండా ఉండేందుకు తిలక్ మెచ్చిన గీతా రహస్యం పుస్తకం చదవాలని యువతకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం, స్వేచ్ఛకు మధ్య తేడాని యువత తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. పూణేలో లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ఆయన స్వీకరించారు. తిలక్ జీవించిన కాలంలో ఎదుర్కొన్న సంఘర్షణలు, నాటి కఠినమైన పరిస్థితుల్ని స్వేచ్ఛను అనుభవిస్తున్న నేటి తరం కనీసం ఊహించలేరని దోవల్ అన్నారు. డీలిమిటేషన్ ను సమర్థించే వాళ్లు తమిళనాడును మోసం చేస్తున్నట్టే అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. డీలిమిటేషన్ అనేది బీజేపీ కుట్ర అని, అది తమిళనాడు రాష్ట్ర రాజకీయ శక్తిని క్షీణింపజేస్తుందన్నారు. డీలిమిటేషన్ ను సమర్థించే వాళ్లు కట్టప్పలని రాహుల్ విమర్శించారు. భారత హాకీ జట్టు జెర్సీ రంగు మార్పుని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. క్రీడలు, క్రీడాకారుల్ని సంకుచిత రాజకీయ ప్రయోగాలకు దూరంగా పెట్టాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జెర్సీ రంగు మార్పు అనేది కేవలం క్రీడా సంబంధిత నిర్ణయం కాదని, అది కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలు, మన క్రీడా సంప్రదాయంతో ముడిపడ్డ విషయమని ఎక్స్ వేదికగా ఖర్గే అన్నారు. ఇథనాల్ విధానంపై కేంద్రం చేస్తున్న ప్రకటనల్లో వైరుధ్యాన్ని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. అసలు E20పై నిర్దిష్ట అధ్యయనం ఏదీ జరగలేదని తెలిపారు. బలవంతంగా దీన్ని జనాలపై రుద్దుతున్నారని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారులకు సాధారణ పెట్రోల్, E20 పెట్రోల్ ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆగస్టు 4న ప్రధాని నివాసాన్ని ముట్టడిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ కుల్గాం ఉగ్రదాడిపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ చంద్ సిన్హా సమీక్ష జరిపారు. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన ఛత్తీస్గఢ్కి చెందిన 2 వలస కూలీల మృతిపై విచారం వ్యక్తం చేశారు ఆయన. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల్ని ఉగ్రవాదులు మతం అడిగి కాల్చి చంపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం ఒమర్ అబ్దుల్లా 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. బెదిరింపుల రోజులు పోయాయని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ కు బెంగాల్ సీఎం శివేందు అధికారి హామీ ఇచ్చారు. కోల్కతాలో తస్లీమా నస్రీన్ సన్మాన సభలో సీఎం పాల్గొన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమె బెంగాల్కు రావచ్చని, పూర్తి భద్రత కల్పిస్తామని శివేందు అధికారి ప్రకటించారు. ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పూర్ణ అవలాంఛల్ చనిపోయారు. ప్రపంచంలో 12వ అతి ఎత్తైన పర్వతం బ్రాడ్ పీక్ పై కన్నుమూశారని ఆయన అడ్వెంచర్ కంపెనీ ఎలైట్ ఎక్స్ప్రెస్ ప్రకటించింది. దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తన మనసులోని కోరిక బయటపెట్టారు. భవిష్యత్తులో తన తండ్రి విజయ్ హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ స్టాథమ్లతో కలిసి ఒక హాలీవుడ్ మూవీని డైరెక్ట్ చేయాలని ఉందని ఆయన తెలిపారు. సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న సంజయ్ ప్రజెంట్ ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.